23/10/2025 బంగారం ధరలు కుప్పకూలాయి. రానున్న 2 రోజుల నుంచి బంగారం ధరలు కుప్పకూలుతూనే వస్తున్నాయి. అదేవిధంగా దీపావళి తరువాత నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మన ఛానల్ని మరోసారి చూస్తున్న వారు లైక్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1,94,648 కోట్ల మందికి ఈ సమాచారాన్ని చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా షేర్ చేయడం ద్వారా, మీ బంధువులకు షేర్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎంతోమందికి తెలియజేసిన వారు అవుతారు. అదేవిధంగా కామెంట్ చేయడం ద్వారా మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరిచిన వారు అవుతారు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎప్పటికప్పుడు ఎటువంటి సమాచారాన్నైనా నోటిఫికేషన్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత 2 రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 810 తగ్గి 1,25,080కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూపాయలు 750 పతనమై 1,14,650కి చేరింది. అదేవిధంగా కేజీ వెండి ధర రూపాయలు 1000 తగ్గి 1,74,000కు చేరుకుంది. గత 2 రోజుల నుంచి బంగారం ధరలు దిగి వస్తున్నాయి. దీపావళి తరువాత నుంచి బంగారం ధరలు కుప్పకూలుతూ వస్తున్న విషయం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఇలాగే ఉంటాయా, లేదా పెరిగే అవకాశం ఉందా అనే సమాచారాన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్నైనా నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. ఈ ధరలు ఇలా ఉంటాయా, ఇంకా పెరిగే అవకాశం ఉందా అనే విషయంపై ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచినట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్నైనా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకున్న వారు అవుతారు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.